చెప్పకపోతే మా సంస్కారం దెబ్బతింటది కాబట్టి అర్థం చేసుకోవాలి. నాగబాబు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, సమస్య జోలికి పోదలుచుకోలేదు కానీ మెగా కుటుంబంతో నాగబాబు గారితో ప్రత్యేకంగా ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించడానికి ముందు నుండి భీమిలి మామిడి తోట దగ్గర మొదలుకొని ఈ రోజు జనసేన పార్టీ వరకు మరి నాగబాబు గారితో ఆ ప్రయాణం కొనసాగుతూ ఉందనే విషయాన్ని ఒక్కటి గుర్తు చేయదలుచుకున్నాను. అరకు నుంచి పాడేరు వరకు రోడ్ షో మేము కలిసి చేసిన కార్యక్రమం ఒక్కటి గుర్తు చేయదలుచుకున్నాను. ఇక జోలికి పోదలుచుకోలేదు. కానీ యావత్ గిరిజన జాతికి, రాష్ట్రంలో ఉండేటటువంటి యావత్ గిరిజన జాతికి ప్రధానమైనటువంటి అస్త్రం, ఆయుధం, ఆధారం జీవో నెంబర్ 3. ఈ జీవో నెంబర్ 3కి సంబంధించి ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు గారు అరకులో జరిగిన సభలో కూడా హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ హామీ నెరవేర్చడానికి ఈ రోజు ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేసి దాని మీద ముందడుగు వేసి అభిప్రాయ సేకరణ కూడా జరుగుతోంది. కాబట్టి జనసేన పార్టీ నుంచి ఆ జీవో నెంబర్ 3 పునరుద్ధరించడమా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ విషయం మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి ఉన్నాను. కాబట్టి దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని